పెందుర్తి జనసేనలో విభేదాలు బయటపడ్డాయి. రోడ్డు మీదే జనసేన నేతలు తన్నుకున్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు ముందే కొట్టుకున్నారు జనసేన నేతలు. అంతేకాదు రోడ్డు మీదే బూతులు తిట్టుకున్నారు. ఎమ్మెల్యే వారించినా నేతలు ఏమాత్రం పట్టించుకోలేదు. తన మాటలు పట్టించుకోకపోవడంతో నేతలపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముందు మాట్లాడుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. మీడియా ముందు మాట్లాడుతున్నావు. ఆయన మాట్లాడుతూ ఆయన సమర్థిస్తున్నాడు. ఆయన కార్పొరేటర్ చేస్తాడు, సమర్థిస్తాడు. అలాగా నువ్వు మాట్లాడు. నేను కష్టపడ్డా. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. నాయుడు, చెప్పండి, ఎందుకు ఈ విభేదాలకు కారణం ఏంటి? ఏం జరుగుతోంది అక్కడ స్థానిక జనసేనలో? ముందే జనసేన పార్టీలో నాయకుల మధ్య విభేదాలు రోజు రోజుకి బయటపడుతున్నాయి. నాయకులకు మధ్య కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న నాయకుల మధ్య కూడా నప్పలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న నాయకుల మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా పట్టబయలయ్యాయి. ఎమ్మెల్యే సమక్షంలోనే వారు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకరి మీద ఒకరు బూతులతో రెచ్చిపోయారు. ఎమ్మెల్యే సభ్యులు చెప్పినప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. నాయకుల మధ్య ఉన్న గొడవ గురించి ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళి మీరు ఎలాంటి గొడవలు కూడా పడవద్దని ఎమ్మెల్యే 1-2 సార్లు చెప్పినప్పటికీ కూడా ఈ రోజు ఎమ్మెల్యే సమక్షంలోనే వారు గొడవ పడడంతో ఎమ్మెల్యే వారి తీరు మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి హెచ్చరించారు. మీడియా సమక్షంలోనూ ఇలాగా నడి రోడ్డు మీద కూడా ఈ విధంగా నాయకులు ఈ క్రమశిక్షణ మరిచి వ్యవహరించడానికి కూడా ఎమ్మెల్యే తప్పుపట్టారు. అయినప్పటికీ కూడా నాయకులు వారు ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి కూడా కనిపించింది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన సమయంలో ఇలా నాయకులు నడి రోడ్డు మీద కుట్టుకోవడం ఏంటని చెప్పి జనసేన కార్యకర్తలు మరో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చెప్పినప్పటికీ కూడా నాయకులు నడి రోడ్డు మీద కుట్టుకోవడంతోనే పార్టీలో ఉన్న నాయకులు కానీ లేదంటే మిగతా కార్యకర్తలు కానీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తారు. ఇప్పటికే ఇటువంటి గ్రూపు రాజకీయాలను అరికట్టాలని, లేదంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి గ్రూపు రాజకీయాలు పార్టీకి నష్టం చేకూరుతాయనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. బిందు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ. మీడియా ముందు మాట్లాడుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. మీడియా ముందు మాట్లాడుతున్నావు. ఆయన మాట్లాడుతూ ఆయన సమర్థిస్తున్నాడు. ఆయన కార్పొరేటర్ చేస్తాడు, సమర్థిస్తాడు. అలాగా నువ్వు మాట్లాడు. నేను కష్టపడ్డా.